హలో క్రియేటర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలోని చాక్లెట్ స్పాంజ్ని నేను ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తున్నాను. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు కూడా ఇంత సాఫ్ట్ అండ్ స్పంజీ కేక్ని బేక్ చేసుకుని ఉందా? సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా కేక్ టిన్కి బాగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. సైడ్స్ కూడా బాగా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా బేకింగ్ పేపర్ని రౌండ్గా కట్ చేసుకొని ఇలా టిన్ లోపల ప్లేస్ చేసుకొని దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నాకు రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తుంటాయి కాబట్టి ఇలా 1 kgకి అండ్ 1/2 kgకి బేకింగ్ పేపర్ని ముందుగానే రౌండ్ షేప్లో కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. దీంతో మనకి 1/2 kg స్పాంజ్ అయితే రెడీ అవుతుంది. ఆ 1/2 kg స్పాంజ్ని ఫస్ట్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ పెట్టుకుని లోపలికి మనకి కరెక్ట్గా 1 kg కేక్ అనేది రెడీ అవుతుందండి. ఎప్పుడైనా సరే ఎగ్స్ని ఒకేసారి హై స్పీడ్లో బీట్ చేసుకోకూడదు. స్టెప్ బై స్టెప్గా అంటే స్టార్టింగ్ 2లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 4, ఆ తర్వాత 6లో పెట్టుకొని బీటింగ్ అయితే చేసుకోవాలి. మనకి స్టార్టింగ్లోని ఎగ్స్ చూసారా ఎంత ఎల్లోగా ఉన్నాయో. ఇలా ఎగ్స్ని బీట్ చేయగా మనకి ఎగ్స్ అనేవి చూడండి ఎల్లో నుంచి పేల్ ఎల్లో కలర్లోకి టర్న్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం 1 కప్ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. షుగర్ని కూడా ఒకేసారి అంతా కూడా యాడ్ చేయకుండా కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్తో 2 టైమ్స్ ఇలా కొంచెంగా నేను షుగర్ని అయితే యాడ్ చేసుకొని అది మొత్తం అంతా ఎగ్స్లోకి బాగా మిక్స్ అయ్యి బాగా మెల్ట్ అయ్యేటట్టుగా బాగా బీట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు ఇక్కడ ఓన్లీ షుగర్ అండ్ ఎగ్స్తో మాత్రమే నేను ఎంతగా బీట్ చేస్తుంటే మనకి ఎంత పఫీగా స్పాంజీగా మనకి బ్యాటర్ అనేది రెడీ అవుతుందో. సో మన ఎగ్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి స్పాంజ్ అనేది అంత మంచి సాఫ్ట్ అండ్ స్పాంజీగా అయితే అవుట్పుట్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే 1/2 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది నా రెసిపీ, నేను ఎలా చేసుకుంటున్నాను మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఎగ్ని ఇంత బాగా బీట్ చేసిన తర్వాత ఎగ్లో ఎంతో కొంత ఫ్యాట్ అనేది ఉంటుంది, బాగా రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ కూడా మనం ఆయిల్ ఎక్కువ వేయాల్సిన పని ఉండదు. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. ఒక్కొక్కసారి ఆయిల్ కూడా యాడ్ చేయకుండా చేసిన రోజులు ఉన్నాయి. వితౌట్ ఆయిల్ ఎలా బేక్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే 1 కప్పు మైదాని తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఇలా ఒక జల్లెడ లాంటిది తీసుకున్నాం మీషో నుంచి. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇలా పిండిని కొద్దిగా జల్లించుకుంటూ ఈ ఎగ్ బ్యాటర్ ఉంది కదా అందులోకి అయితే కొద్దిగా జల్లించుకుంటూ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ మైదా పిండిని కలిపే విధం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఒకరు స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకుంటారు, ఇంకొందరు విస్కర్తో రౌండ్గా విస్క్ చేసుకుంటూ వెళ్తారు. నేనైతే ఇంకా డైరెక్ట్గా ఇలా బీటర్తోనే జస్ట్ స్పీడ్ 1లో మాత్రం పెట్టుకొని స్లోగా బీట్ చేసుకుంటాను. జస్ట్ ఆ పిండి అంతా ఆ ఎగ్లోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా చూసుకుంటాను. మనకి ఈ స్పాచులతో కానీ విస్కర్తో కానీ చేసుకుంటే టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ అవుతుంది. సెకండ్, ఎంత బాగా చేసుకున్నా స్టార్టింగ్ బిగినర్స్కి కొంత ఉండల్లా ఉంటాయి. సో నేను ప్రిఫర్ చేసేదండి బీటర్తోనే చేసుకోండి, కానీ జస్ట్ స్పీడ్ 1లో పెట్టండి. అండ్ చైన్ కూడా ఎక్కువ ఫాస్ట్ మూమెంట్ ఇవ్వకూడదు. మనకి పిండిని చాలా స్లోగా నిదానంగా కదపాలి. సో ఫైనల్గా ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకొని జల్లించుకొని బ్యాటర్లోకి మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు వెనిలా స్పాంజ్ చేస్తే కనుక ఇక్కడతో మీది బ్యాటర్ కలుపుకోవడం అనేది అయిపోతుంది. కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బేక్ చేసుకోవడమే. సో ఇక్కడ నాకు చాక్లెట్ స్పాంజ్ కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. సో కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకొని స్పీడ్ 1లోనే పెట్టుకొని స్లోగా బేక్ చేసుకుంటున్నాను. వీడియోని ఇంతవరకు చూసారు కాబట్టి మీకు ఎంతో కొంత నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే స్పాచులతో సైడ్లో ఉన్న బ్యాటర్ అంతా కూడా స్క్రేప్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర లేదంటే కనుక స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ కాఫీ పౌడర్ వేసుకుంటే కనుక చాక్లెట్ స్పాంజ్ చాలా అంటే చాలా టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బ్యాటర్ అనేది ఫ్లోయీ అండ్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా కేక్ టిన్లోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని చూస్తున్నారు కదా, టూత్ పిక్తోని ఈ విధంగా కలుపుకోవాలి. మనం ట్యాప్ కూడా చేసుకోవచ్చు, బట్ నా ఒపీనియన్ ఏంటంటే ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్ అంతా కూడా బాగా రిలీజ్ అయిపోయి మనకు స్పాంజ్ అనేది అంత సాఫ్ట్గా వస్తున్నట్టు అనిపించదు. సో నేను ఇలాగా టూత్ పిక్తోని బాగా చేసుకుంటున్నాను అనమాట, కలుపుకున్నాను ఎయిర్ బబుల్స్ రిలీజ్ అయ్యేటట్టు. నేనైతే అవెన్లో బేక్ చేసుకుంటున్నానండి. 170 degrees దగ్గర 35 minutes అయితే నాకు టైం తీసుకుంది. అదే మీరు కుక్కర్లో బేక్ చేసుకుంటే 40 to 45 minutes అయితే టైం పడుతుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో కుక్కర్లో కూడా ఏ విధంగా బేక్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను.
ఇక్కడ చూస్తున్నారు కదా కేక్ ఏ విధంగా స్పాంజ్గా బేక్ అయిందో. టూత్ పిక్ ఇన్సర్ట్ చేసుకొని చూడొచ్చు, లేదా ఇలా ఫింగర్స్తో మనం టచ్ చేసినప్పుడు స్పాంజ్ అనేది స్లోగా పైకి రిలీజ్ అవుతుంది. వేడిగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది. అదే బాగా చల్లారిపోతే చాలా పర్ఫెక్ట్గా మనం ఇలా నొక్కినా సరే మళ్ళీ పైకి అంటే ఆటోమేటిక్గా దాని యొక్క నార్మల్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చల్లారడానికి పక్కన పెట్టి ఒక 1 అవర్ తర్వాత మీకు స్పాంజ్ని అయితే చూపిస్తున్నాను చూడండి. కింద బేకింగ్ పేపర్ వేసాం కదా, చూస్తున్నారా ఎంత నీట్గా ఉందో. కింద కూడా ఎక్కడ కూడా బర్న్ అవ్వలేదు, నీట్గా వచ్చింది స్పాంజ్. చాలా పర్ఫెక్ట్గా చాలా స్పాంజ్గా కేక్ అయితే బేక్ అయింది. మనకి ఏ కేక్ అయినా సరే టేస్ట్ మంచిగా రావాలనుకుంటే స్పాంజ్ అనేది అంత బాగా బేక్ అవ్వాలి, అంత టేస్టీగా ఉండాలి. స్పాంజ్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే కేక్ ఆటోమేటిక్గా వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా నా రెసిపీని ఒకసారి ట్రై చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలోని ఈ కేక్ని ఏ విధంగా డిజైన్ చేసుకున్నానో చూపిస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.